ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ప్రియులరా, మీరందరూ బాగుండాలని మేము రోజు ప్రార్థన చేస్తున్నాం. భయపడొద్దు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి కష్టాల గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, భయపడొద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. మనము గెలిచేవారం. వీఆర్ ద విన్నర్స్. మనం ఓడిపోయేవాళ్ళం కాదు, మనం గెలిచేవాళ్ళం. దేవుడు గెలిచినవాడు, మరణాన్ని గెలిచాడు. ఆయన మనల్ని కూడా గెలవాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక జీవితంలో ఓడిపోవద్దు, మనం గెలవాలి. జీవితంలో మనము ఓడిపోయిన వారి వల్లే ఉండొద్దు. దేవుని చిత్తం కాదది. ప్రియులరా, మనం గత కొన్ని వీడియోస్ ద్వారా మనము ధైర్యమును ఎప్పుడు కోల్పోతాం, ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోతాం అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా మరొక వాక్యము ద్వారా ధైర్యం ఎప్పుడు మనం కోల్పోతాం తెలుసా? దాన్ని మనం ధ్యానం చేద్దాం. మూలవాక్యము, ఈ యొక్క వీడియోస్, ఈ కాన్సెప్ట్ ధైర్యము ఎప్పుడు కోల్పోతాం అనేది మూలవాక్యం ఏంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడంటే ధైర్యం కోల్పోయే సందర్భాలు ఉన్నాయి కనుక ఆ మాట చెప్తున్నాడు. ఏ సందర్భాలు అనేవి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక సందర్భం మనం ధ్యానం చేద్దాం. ఎప్పుడు మనం ధైర్యం కోల్పోతాం తెలుసా? ఎప్పుడు మనం బలహీనపడిపోతాం తెలుసా? ఎప్పుడు మనం నమ్మకం కోల్పోతాం తెలుసా? ఎప్పుడు మనం విశ్వాసం కోల్పోతాం తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ యాకోబు రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడై కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. రెసిస్ట్ ద డెవిల్ అన్నాడు ఇంగ్లీష్లో. రెసిస్ట్ ద డెవిల్. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను అనే మాట మనం చూస్తున్నాం. మనం వెన్ విల్ వి లూజ్ అవర్ కాన్ఫిడెన్స్? మనం ధైర్యం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? మనం అపవాదిని ఎదిరించలేనప్పుడు, మనం అపవాదిని చేర్చుకున్నప్పుడు, మనం అపవాదితో సహవాసం చేస్తున్నప్పుడు, అపవాదిని మనము దూరం పెట్టనప్పుడు మనము ధైర్యం కోల్పోతాం. అందుచేత యాకోబు పత్రిక రాస్తున్నాడు, రెసిస్ట్ ద డెవిల్, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపో. ప్రియులరా, మనము ధైర్యంగా ఈ లోకంలో జీవించాలంటే, నమ్మకంగా ఈ లోకంలో మనం జీవించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? అపవాదిని ఎదిరించాలి. అపవాది అనేక రకాలుగా మన జీవితాన్ని సమస్యల్లో నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అనేక రకాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడింటి ద్వారా అపవాది ఎప్పుడు కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాడు. శరీర ఆశ, శరీర కోరికలు తీర్చుకోవాలని, శరీర సంబంధమైన ఆశలు నెరవేర్చుకోవాలని మనలో ఆశలు రేకెత్తిస్తూ ఉంటాడు. ఆ ఆశలు తప్పుడు మార్గంలో నెరవేర్చడానికి, తప్పుడు మార్గంలో ఆశలు నెరవేర్చుకోవడానికి మనల్ని పురిగొల్పుతూ ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, చూచిన ప్రతిదీ కూడా కావాలనుకోవడం. నేత్రాల ద్వారా మనం ఏం చూస్తామో ప్రతి దాన్ని కూడా కావాలనుకోవడం. దానివల్ల మనం సమస్యల్లో నెట్టబడతాం. ఎప్పుడైతే సమస్యల్లో నెట్టబడ్డామో మనం ధైర్యం కోల్పోతాం. జీవపు డంబం అన్నాడు. 3, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 మార్గాల ద్వారా మన జీవితంలో సాతానుడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు.
మనల్ని ఎక్కడో ఒక చోట పడేయాలని చూస్తూ ఉంటాడు. అందుచేత అటువంటి సాతాన్ని మనం ఎదిరించాలి. జీవపుటంబం అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే గర్వం అనొచ్చు. అంటే నేనే, నాకంటే ఎవరు లేరు ఇంకా, అన్నీ నాకే కావాలి, నేనే బెస్ట్ అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, ఒక అహం, ఈగో అంటాం మనం ఇంగ్లీష్‌లో. అహం ఎవరైతే కలిగి ఉంటారో అది జీవపుటంబంలోనికి వస్తుంది. దీని ద్వారా కూడా సాతానుడు మనల్ని ట్రాప్‌లో పడేస్తాడు. నేను అందరికంటే గొప్ప అని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. నేను అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. నేనే బాగుండాలనుకుంటారు చాలామంది. నేనే 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 అనే మాటలు వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క సందర్భాల్లో మనం ట్రాప్‌లో పడతామో ధైర్యం కోల్పోతాం. సాతానుని ఎదిరించలేనప్పుడు మనం ధైర్యం కోల్పోతాం. అందుచేతనే యాకోబు అంటాడు, అపవాదిని ఎదిరించుడి. అంటే మనం ఎదిరించలేని సందర్భాలు ఉన్నాయి కనుక మీరు ఎదిరించండి, గట్టిగా నిలబడండి అని చెబుతున్నాడు ఆయన. ప్రియులారా, మన జీవితంలో ధైర్యంగా జీవించాలంటే సాతాన్ని మనము ఎదిరించాలి. ఒక ఆలోచన మనలో పెడతా ఉంటాడు సాతానుడు. తప్పు చేయమని, మోసం చేయమని, అబద్ధం ఆడమని, ఇంకా చేయరాని పనులు చేయమని, దేవునికి విరుద్ధమైన పనులు చేయమని, సమాజానికి విరుద్ధమైన పనులు చేయమని సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? మన మైండ్‌లో ఆలోచన పెడతా ఉంటాడు. ఇది సాతాను యొక్క ట్రాప్. అందుచేతనే ఇలాంటి ఇలాంటి యొక్క ట్రాప్‌ని మనం ఎదిరించాలి. దేవునితో సహవాసం చేయటం ద్వారా, దేవుని వాక్యమును వినుట ద్వారా, దాన్ని ధ్యానం చేయటం ద్వారా, దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకున్నట ద్వారా మనము సాతాన్ని జయించగలుగుతాం. అందుచేతనే ఎల్లప్పుడూ కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఒక తప్పుడు ఆలోచన మనలో వచ్చినప్పుడు అది దేవుని సంబంధమైనది కాదు, అది సాతాను సంబంధమైనది. చెడు ఎప్పటికీ కూడా సాతానుదే, మంచి ఎప్పటికీ కూడా దేవునిదే. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ గుడ్ అండ్ సాటన్ ఈజ్ ద సాటన్ ఆఫ్ బ్యాడ్. చెడు సాతానుకు సంబంధించింది, మంచి దేవునికి సంబంధించింది. కనుక మనం ఏదైనా ఒక తప్పుడు పని చేయాలైనా, తప్పుడు ఆలోచన మన మైండ్లోకి వచ్చిన, లేక సమాజానికి విరుద్ధము, దేవునికి విరుద్ధము, ప్రజలకు విరుద్ధము, అలాంటి పనులు ఏమైనా మన జీవితంలో చేయాలని మన మైండ్లో అనుకున్నప్పుడు ఉంటారు చూసారా కొంతమంది, అదంతా కూడా సాతాను యొక్క ట్రాప్ అది. అందుచేతనే సాతాన్ని ఎదిరించండి. ఎప్పుడైతే ఆ ట్రాప్‌లో పడతామో మనం ఏం చేస్తాం తెలుసా? ధైర్యాన్ని కోల్పోతాం. దానివల్ల మనకి నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది, మన ఆరోగ్యం పడిపోతుంది, మన డబ్బులు ఖర్చు అయిపోతాయి, మన అన్నీ పోతాయి. మనం మానసికంగా, శారీరకంగా మనం కృంగిపోతాం. తద్వారా టోటల్గా మనం చెప్పాలంటే ధైర్యం కోల్పోతాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, రెసిస్ట్ ద డెవిల్, దెన్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోను. అప్పుడే మనం ధైర్యంగా జీవించగలుగుతాం. దేవుడి మాటలు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మిమ్మలను నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ వాక్యం వినుటి ద్వారా మేము బలపరచబడతాం, దీవించబడతాం, ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాం, ధైర్యంగా అనేక సవాళ్ళను మేము ఎదిరించగలుగుతాం. ప్రభువా, ఈ యొక్క వీడియో మెసేజ్ ద్వారా ఎవరైతే మెసేజ్ వింటున్నారో, వర్తమానం వింటున్నారో, అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్.